నమస్కారం. కథానిధులకు స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏది జరిగినా మన మంచికే అనే నానుడికి సరిపోయేలాంటి ఒక చిన్న ఉదాహరణతో ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యానికి రాజుగారి పేరు విజయవర్మ. ఆయన అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలంలో చాలా కాలానికి ఆయనకి పిల్లలు కలగలేదు. చాలా కాలం తర్వాత ఒక వరం వలన ఒక పాప పుడుతుంది. ఆ పాపకి విజయ అని నామకరణం చేస్తారు. కాకపోతే ఆ పాప పుట్టిన వెంటనే వాళ్ళ భార్య చనిపోతుంది అన్నమాట. రాజుగారి భార్య చనిపోతుంది. ఈ పాపను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారి తాలూకా ఉంగరాన్ని ఒక పుట్టినరోజు నాడు ఆ అమ్మాయికి బహుకరించి, ఇది మీ అమ్మది, చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా, ప్రాణంతో సమానంగా అని ఇస్తాడు. ఆ అమ్మాయి పెట్టుకుని వెళ్ళి అలా నదీ తీరానికి వెళ్ళి నదిలో విహారానికని వెళ్తుంది. పడవలో విహారానికి వెళ్తూ ఆ నదిలో నుంచి వంగి చూసి, ఆ పడవలో నుంచి వంగి చూసి, ఆ నదిలో వేళ్ళు పెట్టి ఆ వేళ్ళు సందుల్లో నుంచి నీళ్లు వెళుతూ ఉంటే చాలా ఆనందంగా ఆ అమ్మాయి విహారం చేసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆ నదిలో పడిపోతుంది అనమాట. ఆ ఉంగరం దొరకదు. ఆ ఉంగరం లేకపోతే విజయవర్మ ఒప్పుకోడని చెప్పి, వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరని చెప్పి, ఆ అమ్మాయి రాజుగారు ఒప్పుకోరు, ఏం చేయాలో అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఈ లోపుని ఆయనకి కూడా ఇంకో విషయం తెలిసి ఈ అమ్మాయిని పిలిపించి, అసలు ఏంటి నువ్వు, నీకు దారిలో ఎవరైనా ఎదురయ్యారా, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే, అవును, నేను మహేషుడు అనే ఒక వ్యక్తిని ప్రేమించాను అని చెప్తుంది అనమాట. అయితే వాడు నా దగ్గరకు వచ్చాడు, కానీ వాడు నాకు నచ్చలేదు, కాబట్టి నా కూతురికి వీడు తగినవాడు కాదు అని తిప్పి పంపించేశాను అంటాడనమాట. ఈ లోపల చేతికి ఉంగరం ఏది అని కూడా అడుగుతాడు. ఆ ఉంగరం నదిలో పడిపోయిందని ఈ పాప చెప్తుంది, ఈ రాజకుమార్తె చెప్తుంది. నువ్వు నేను ప్రాణప్రదంగా చూసుకోమన్న ఉంగరాన్ని పోగొట్టుకున్నావు, నువ్వు ప్రాణానికి సమానంగా ప్రేమించిన వాడిని నేను వెళ్ళిపోమన్నాను, సరిపోయింది. ఇప్పుడు నేను చాటింపు వేసి ఎవరైతే ఆ ఉంగరాన్ని వెతికి తీసుకుని నా దగ్గరికి తెచ్చిస్తారో వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేస్తాను అని చెప్పి చాటింపు వేయిస్తాడు. రాజ్యం మొత్తం చాటింపు వేయిస్తాడు. అది చాలామంది యువకులందరూ వచ్చి నది అంతా కెలికేసి గాలించేసి ఆ ఉంగరం దొరకదు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత నీకు ఇవ్వను అని చెప్పి, ఆ మహేషుడికి నీకు ఇవ్వను, నా కూతురు నుంచి పెళ్లి చెయ్యను అని చెప్పేశాడు. కాబట్టి వాడు విరక్తితోటి అరణ్యాలకి వెళ్ళిపోయి అరణ్యంలోనే ఉంటూ ఉంటాడు అన్నమాట ఆ పిల్లడు. అలా కొంతకాలం అయిన తర్వాత వాడికి వేట మీద ఆసక్తి కొద్దీ ధనుర్బాణాలు తీసుకొని, సరే ఆ నది ఒడ్డుకి వెళ్ళి వేటాడదాం, చాలా రోజులైంది అని చెప్పి వేటకెళ్తాడు. వీడు ఇలా వెళ్ళంగానే ఒక లేడీ కనిపిస్తుంది అనమాట. ఆ లేడీకి బాణం వేసి కొడదాము అని అనుకునేసరికి సడన్గా నదిలోంచి ఒక పెద్ద చేప ఎగురుకుంటే ఇలా పైకి ఆకాశంలోకి వచ్చినట్టు అంత ఎత్తుకు ఎగురుతుంది అనమాట. ఎగిరేసరికల్లా ఈ వీడు వేసిన బాణం ఆ లేడీకి తగలకుండా ఆ చేపకు నోట్లో గుచ్చుకుంటుంది. ఆ చేప చచ్చిపోతుంది. అయ్యో, లేడీ దొరుకుతుంది అనుకుంటే చేప దొరికింది అని చెప్పి ఆ చేపను తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకిచ్చి వండమంటాడనమాట. వండమంటే ఆవిడ చేపను తరిగేసరికల్లా అందులో ఉంగరం దొరుకుతుంది. ఈ ఉంగరమే రాజకుమార్తె పోగొట్టుకుంది, నేను ఇప్పుడు పట్టుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తానని చెప్పి ఆ మహేషుడు తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తాడు. మహేషుడు అంటే ఇష్టం లేకపోయినా సరే అన్నమాటను నిలబెట్టుకోవడం కోసం రాజు తన కూతురినిచ్చి విజయనిచ్చి మహేషుడికి పెళ్లి చేస్తాడు. అందుకనే పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అని చెప్తే, ఏదో కొంతకాలం ఓపిక పట్టేసరికల్లా ఏది జరిగినా సరే అది మళ్ళీ తిరిగి మంచి చేయడానికే, మంచి అవ్వడానికే అది ఆ సందర్భం ఉపయోగపడుతుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సి. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.